ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్. నిన్ను కలవమని నేనే చెప్పానులే. ఇది థంబ్నెయిల్, నిజంగా వండర్ఫుల్. నిన్ను కలవమని నేనే చెప్పానులే. ఒక భక్తురాలు వచ్చింది అపాయింట్మెంట్ తీసుకొని, వాళ్ళ అబ్బాయిని తీసుకొని. చాలా వాళ్ళు క్రిటికల్ పొజిషన్లో ఉన్నారు వాస్తవంగా. ఆమె వచ్చిన తర్వాత చెప్పడం ప్రారంభించింది. ముందు సమస్య పక్కన పెట్టి అసలు విషయం, అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటని జనరల్గా నేను అడుగుతూ ఉంటాను. మన సాయి సర్వస్వం చూస్తున్నారా, ఎప్పటి నుంచి చూస్తున్నారు, ఎందుకంటే ఎప్పటి నుంచి చూస్తున్నారు ఏంటనేది ఒకటి మేజర్ ఇంపార్టెంట్. చాలామంది చెప్తూ ఉంటారు, మీరు జీ తెలుగు ఛానల్లో ప్రవచనాలు చెప్పారు, అవి చూసాము, జెమినీలో చూసాము, అన్ని ఛానల్స్లో చూసాము స్వామీజీ. కానీ ఈమె విచిత్రమైన సమాధానం చెప్పింది నాకు. అమ్మ నేను కూడా విచిత్రంగా అడిగే ప్రశ్న, అమ్మ నన్ను మీరు ఎప్పటి నుంచి చూస్తున్నారు అని అడిగి, అంటే 4 రోజులంది. ఒక్క నిమిషం నాకు ఆశ్చర్యం అనిపించింది. అంతకుముందు మీరెవరో, అయ్యో గురువుగారు తప్పుగా అనుకోకండి, అన్యదా భావించకండి, మిమ్మల్ని మేము ఎప్పుడు చూడలే, ఎందుకంటే మేము ఇక్కడ ఉండము, మేము ఢిల్లీలో ఉంటాం, అనుకోకుండా ఇక్కడికి వచ్చాము. మేము మిమ్మల్ని కేవలం 4 రోజులైంది గురువుగారు చూసి, మేము అది కూడా యూట్యూబ్లో చూసాము. కాకపోతే ఆ తర్వాత రోజు రాత్రి మా అబ్బాయికి ఒక కళ వచ్చింది గురువుగారు. ఆ కళలో మీరు కనిపించారు. మా అబ్బాయి చెప్తే నాకు ఆశ్చర్యం అనిపించింది. మీరు అలా దగ్గరికి నడుచుకుంటూ వచ్చి మా అబ్బాయిని అలా స్పర్శించేటప్పటికీ మీరు బాబాలాగా మారిపోయారు. మా అబ్బాయికి ఆశీర్వచనం ఇచ్చి ఇంకేమీ పర్వాలేదులేరా, అంతా తగ్గిపోతుంది, వీడిని కలువు పోయి అని అన్నారట. పొద్దున్నే లేచేటప్పటికి ఈ మాటలు చెప్పాడు మా అబ్బాయి. వెంటనే కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని మేము వచ్చాము అని చెప్పినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు. చూడండి, నేను కూడా భ్రమపడుతూ ఉంటా. ఒక్కొక్కసారి స్క్రీన్ మీద చూస్తూ ఉంటే అది నాకు కొన్ని సందర్భాల్లో ఐ హ్యావ్ సీన్, నేను అబద్ధం చెప్పట్లా, బాబాను స్పష్టంగా చూస్తున్నాను. అందుకే విడిగా ఇది నేను అనేది భ్రాంతి పోతుంది రోజు రోజుకి. ఇది నా దేహం కాదు, ఇది ఆయన పరిపూర్ణంగా ఈ దేహాన్ని ఉపయోగించుకుంటున్నాడు తన భక్తుల కోసం. ఇది ముమ్మాటికి సత్యం. ఆమె రావటం నిజంగా ఆ అనుభవం ఇంకా నేను మీకు ఎప్పుడు చెప్తూ ఉంటా, నా బాధ్యతను పెంచుతోంది. నేను మాట్లాడే ప్రతి మాట, నా నడత అగురుకథతో వేయాల్సిన అవసరం ఉంది. నా బాధ్యతను గుర్తు చేస్తున్నాడు బాబా భక్తుల ద్వారానే. నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని చూపిస్తున్నాడు సాయి. అందుకే మీ అందరికీ పదే నేను చెప్తుంది, నా ఊపిరి ఆగిపోయే చివరి క్షణం వరకు కూడా సాయి సర్వస్వం అనే ఛానల్ నడుస్తూనే ఉంటుంది. నా ఊపిరి ఆగిపోయిన తర్వాత కూడా సాయి సర్వస్వం నడుస్తూనే ఉంటుంది. ఎందుకంటే నడిపేవాడు సమర్థ సద్గురువు అయినటువంటి సాయే. అందుకని ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుకునేది, ఇందులో పెట్టిన ప్రతి వీడియో మీకోసమే. అపాయింట్మెంట్ తీసుకొని రాలేని పరిస్థితి ఉన్నవాళ్ళు దిగులు పడాల్సిన పనేం లేదండి. 1500 వీడియోలు, 1500 వీడియోలు, ఒక్కసారి ఇమాజిన్ చేయండి ఎంత కష్టమో, ఎన్ని గంటలు ఈ లైట్ల వెలుగులో నేను కూర్చొని చెప్పవలసి వస్తుందో. మీకోసమే ఇక్కడ అరగంట ఓపిక బట్టి వెతుక్కోండి మీ సమస్యకి ఏది కావాలో. అది దొరకని పక్షంలో, లేదు స్వామీజీతో మాట్లాడితేనే మాకు సరైన పరిష్కారం దొరుకుతుంది, లేదా మానసికంగా ఒక ధైర్యం పొందుతాం అనుకున్నప్పుడు రండి, తప్పకుండా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి. కాకపోతే ఒకటి వాస్తవం, ఎనీ టైం చాలామంది నాకు చెప్తుంది అది, అర్ధరాత్రులు కూడా మేము చూస్తున్నాం స్వామీజీ, 2ంటికి 3ంటికి నిద్ర పట్టకపోతే యూట్యూబ్ మీది వింటే చాలా అలా నిద్ర వస్తుంది. నిజంగా ఈ బాధ్యతను ఇంకా నిర్వర్తిస్తాను. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా సాయి దగ్గరగా వెళ్ళే మనం అద్భుతమైనటువంటి శీర్షికలు, అద్భుతమైనటువంటి కార్యక్రమాలు మనం సాయి సర్వస్వంలో చేసుకునే ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్, అలాగే సాయి విశ్వచైతన్య స్వామీజీ ఫేస్బుక్ ప్రొఫైల్. సర్వేజన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. జై సాయినాథ్. వేలాది మంది సాయి భక్తులు ఎదురు చూస్తూ ఉన్న ఘడియలు మరలా రాబోతూ ఉన్నాయి. స్వామీజీతో షిరిడి యాత్ర సెప్టెంబర్ 5 గురువారం నాడు బయలుదేరతాం. సెప్టెంబర్ 6, 7, 8 షిరిడిలో వేలాది మంది సాయి భక్తులతో ఈసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాయి భక్తులందరినీ కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాం ఈ గొప్ప కార్యక్రమానికి. కాబట్టి మీరు నాతో రావాలి, ఈ యాత్రలో పాలు పంచుకోవాలి అనుకుంటే త్వరితగతిన కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేసి మీ టికెట్స్ రిజర్వ్ చేసుకునే ప్రయత్నం చేయండి.
ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. వరమహాలక్ష్మి